వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డున ఉన్న ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం ఒక్కసారిగా ఉలిక్కిపాటి గురైంది. నిన్న 2:30 సమయంలో పీజీ చదువుతున్నటువంటి లక్ష్మి అనే విద్యార్థిని తన తోటి విద్యార్థులతో పుస్తకాలు కొనుక్కొని వస్తానని చెప్పి వెళ్ళిన ఆమె రాత్రి అయినా కూడా రాకపోవడంతో విద్యార్థులందరూ కూడాను ఆమెని వెతికే క్రమంలో ఆమె మాత్రం 7:45 బయటికి వెళ్ళి వచ్చిన లక్ష్మి మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఆ వాటర్ ట్యాంకు ఆ గోడ మధ్యన ఉన్న ఆ ప్రదేశంలో అపస్మారక స్థితిలో తీవ్ర గాయాలతో పడింది. అప్పటికే ఆమె ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపులు విన్నటువంటి వారు మాత్రం ప్రస్తుతం క్లూస్ టీమ్ మొత్తం ఎక్కడెక్కడ ఏ విధంగా సీన్ జరిగింది, అక్కడ ఉన్నటువంటి చెప్పులు కావచ్చు, అక్కడ భోజనాలు చేసే ఆ కాగితాలు ఇవన్నీ కూడాను ఆమెతో పాటు ఇంకెవరైనా కూడా వచ్చి ఆమెని భాగస్వామి అయ్యారన్న విషయాన్ని కూడాను క్లూస్ టీమ్ లోతుగా సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మాత్రం లక్ష్మిపై ఎవరైనా దాడి చేశారా లేకపోతే ఎటువంటి ఘాతుకానికి పాల్పడ్డారన్న అనుమానాలు కూడా తలెత్తినాయి. ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఈరోజు భద్రతా లోపం మాత్రం ఆ లక్ష్మిపై జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కసారిగా వెలుగులో చూసిందని చెప్పుకోవచ్చు. ఇది చరిత్రాత్మకమైనటువంటి కళాశాల నుండి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించుకోవడంతో పాటు వెనకున్నటువంటి ప్రదేశంలో మొత్తం 3 వసతి గృహాలు ఉన్నాయి. ఈ 3 వసతి గృహాలను ఎస్సీ బీసీ అదేవిధంగా రెండు తరగతి సుమారు మూడు వసతి గృహాల్లో కూడా వందలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడ వస్తుంటున్నారు. వసతి గృహం నుండి బయటకు వచ్చినటువంటి లక్ష్మి క్లాసులు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి రాత్రి 7:45 ఇక్కడ అపస్మార స్థితిలో పడి ఉన్న విషయం తెలిసినటువంటి నిర్వాహకులు కావచ్చు, తోటి విద్యార్థులందరూ కూడా ఆమెను మాత్రం రిమ్స్ ఆసుపత్రి తరలించడం జరిగింది. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగా అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. కాకపోతే ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉమెన్స్ కాలేజీ ప్రాంగణం ఇటువంటి ఘాతకం జరగడం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఉలికిపడి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. చూస్తే అసలు నిన్న ఇన్సిడెంట్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఆమె తరగతి నుండి వసతి గృహంకి వెళ్ళిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిందే, మీకు ఎప్పుడు ఎలా వచ్చింది సమాజం? అందరికీ నమస్కారం. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల చాలా ప్రతిష్టాత్మకమైన కళాశాల. ఇక్కడ మా కాలేజీలో అయితే యూజీ అండ్ పీజీ 1650 మంది చదువుతున్నారు. ఇదే ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా ఉంది, అక్కడ 1500 మంది చదువుతున్నారు. ఇక్కడ మంచి విద్యార్థులు చదువుతుంటారు, ఉన్నతమైన ప్రదేశాలకు వెళ్తుంటారు, మంచి ఉన్నతమైన చదువులకు వెళ్తుంటారు, మంచి పదవులు అలంకరిస్తుంటారు. అయితే దురదృష్టవశాత్తు నిన్న ఫైనల్ ఇయర్ బీఎస్సీ సిబిజెడ్ చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇంటర్న్షిప్లో ఉందండి. ఆమె ఇంటర్న్షిప్ అనేది 6th సెమిస్టర్, కళాశాలకు రావక్కర్లేదు. 6th సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ అంతా కూడా బయట ఆయా సంస్థల్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తుంటారు. నిన్న అమ్మాయి మరి ఇంటర్న్షిప్ కూడా ఆమెకు స్లాట్లో ఆమెకు నిన్న ఇంటర్న్షిప్ కూడా లేదు, హాస్టల్లోనే ఉంది. మధ్యాహ్నం 3:30 ఆ సమయంలో ఆమె బయటకు వచ్చింది. అయితే ఆమె వెంటనే రావాల్సిన అమ్మాయి రాత్రి 8:30 ఆ టైంలో ఇక్కడ కళాశాలకి మన వసతి గృహానికి వెళ్ళే మార్గ మధ్యలో ఆమె సబ్ అన్కాన్షియస్లో పడిపోయి ఉండటం గమనించాము. అయితే వెంటనే అక్కడ చూసిన విద్యార్థులను వెంటనే హాస్టల్ వారిని తెలియజేయడం జరిగింది. వెంటనే వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెను చేర్పించారు. ఇప్పుడు షీఈ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ దేర్. తర్వాత మరి రకరకాలుగా చెప్తున్నారు ఆమెకు ఫిట్స్ ఉన్నాయని. ఆమె అయితే అటాక్ జరిగింది, అక్కడక్కడ గాయాలు ఉన్నాయి. మరి ఏమి కరెక్ట్గా ఏం జరిగింది అనేది రిపోర్ట్స్ వస్తే కానీ మనకు తెలియదు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కళాశాల ప్రాంగణంలో ఈ ఘటన జరగడం తోటి విద్యార్థులందరూ భయపడాల్సిన పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఎంట్రన్స్ గేట్ కావచ్చు, చుట్టూ కాంపౌండ్ కూడా విద్యార్థులను చదువుకుంటున్నటువంటి కళాశాల ప్రాంగణం చుట్టూ భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదండి. వందలాది మంది విద్యార్థులు చదివి బయటికి సక్సెస్ఫుల్గా హ్యాపీగా వెళ్ళారు, మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు రాత్రి ఈ సంఘటన జరిగింది. అయితే ఏంటంటే మరి సంబంధించిన కాంపౌండ్ వాల్ సంబంధించి, సీసీ కెమెరా సంబంధించి, తర్వాత మిగతా ఆర్ఓ ప్లాంట్ సంబంధించి గౌరవ కేంద్ర మంత్రివర్యులకు నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పారు, అది కూడా ప్రాసెస్లో ఉంది. 20 సీసీ కెమెరాలు అడిగాము, తర్వాత ఆర్ఓ ప్లాంట్ అడిగాము, ఫర్నిచర్ అడిగాము, తర్వాత కొత్త బిల్డింగ్స్ అడిగాము, తర్వాత ముఖ్యంగా అక్కడక్కడ బ్రేకేజ్ అయినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా బాగు చేయమని అడిగాము. లక్ష్మిపై జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఈరోజు ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో మాత్రం విద్యను అభ్యసించుకోవాలంటే భయకునే పరిస్థితులు పరిణామాలు ఉత్పన్నం అయ్యాయి. అది సహజమే, విద్యార్థుల భయం అనేది ఉంటుంది. కానీ ఇక ముందు నేనైతే ఇంకా ఇప్పటివరకు స్ట్రిక్ట్గానే ఉన్నాం. 5 గంటల తర్వాత ఎవరిని ఏ క్లాస్ రూమ్లో ఉండనేమో మేము. అయినప్పటికి కూడా వాళ్ళు జనం చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు. అయితే 8:30 వరకు బయట ఉండడం అనేది అది విద్యార్థిని యొక్క ల్యాబ్స్ అండి. అక్కడ ఏ లోపం ఈరోజు 8:30 వరకు బయట ఉండే
హాస్టల్లో నుండి పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇన్ టైంలో రాలేదని చెప్పేసి వాళ్ళు అప్రమత్తం కాకపోవడం, కళాశాల ప్రాంగణం వద్ద ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడం, ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. మరోవైపు కళాశాల ప్రాంగణంలో అక్కడ ఎగ్జిబిషన్ నిర్వహణ కూడాను ఈ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ కాలేజీ ప్రాంగణంలో 6 హాస్టల్స్ ఉన్నాయండి. ఎస్సీ, బీసీ, తర్వాత ఇంకా దివ్యాంగులకి అందరికీ హాస్టల్స్ ఉన్నాయి. చాలామంది అందులో ఉంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో చక్కగా విద్య అభ్యసిస్తున్నారు. ఎప్పుడు ఇలాంటి జరగలేదు. అయితే ఏంటంటే వాళ్ళు అక్కడ వార్డెన్స్ కూడా అవి బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవి నడపబడుతున్నాయి. అయితే విద్యార్థులను బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇన్ అవుట్ అని చెప్పేసి వాళ్ళు రిజిస్టర్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇన్ టైంకి రావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు ఇమీడియట్గా రావాల్సి ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఆ టైంలో రాలేదు. అది రాకపోవటము, తర్వాత ఆమెను హెచ్చరించిపోవటం అనేది మరి వార్డెన్ గారు చేయాలి, మరి అమ్మాయి కూడా రావాల్సి ఉంది. మరి తర్వాత ఇలాంటి అందుకే ఈ కొద్ది లేటుగా రావటం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని నేను భావిస్తున్నాను. అయితే ఇక మరి ఈ యొక్క ఎగ్జిబిషన్ విషయంకి వస్తే గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబడుతుంది. అది కూడా పై అధికారుల యొక్క సూచనల మేరకు అది జరగబడుతుంది. ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. మరి వెలుగులోకి వచ్చింది కాబట్టి ఈ ఘటన ఎగ్జిబిషన్ వల్ల కాదు, కానీ ఎగ్జిబిషన్ పెట్టడం ఇటువంటి గతుకాలు ఎన్నో జరుగుంటాయి అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తున్నాయి కదా. సహజంగా తలెత్తేయండి. కానీ ఎప్పుడు ఇలా అయితే ఒకటి ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల ఏంటంటే మరి దానివల్ల కొంత ఇంటర్నల్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాలేజీ యొక్క సిపిడిసి, కాలేజీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అది చాలా ఉపయోగపడుతుంది. తద్వారా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇది పై అధికారుల యొక్క అనుమతులను ఇచ్చాను నేను. ఇటువంటి ఘటనలకు కూడా తావు తీసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు కాంపౌండ్లోకి రావడం, వారు ఇన్ టైంలో వెళ్ళే పరిస్థితిలో రాత్రిపూట ఎగ్జిబిషన్ జరుగుతూ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక వేదికలాగా అయింది ఎగ్జిబిషన్. మీరు ఆదాయ వనరుకే చూసుకుంటున్నారు, కానీ వీళ్ళకి మాత్రం ఈరోజు ఒక భయాందోళన పరిస్థితి. అది ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదండి. మరి ఇక ముందు కూడా అది రద్దు చేస్తాము. ఇక ముందు ఇంకా గ్రౌండ్ అనేది ఎగ్జిబిషన్కి అలాంటి వాటికి ఇవ్వం. మరి ఇక ముందు ఇలా జరగకుండా జాగ్రత్త. ప్రిన్సిపల్గా ఈరోజు లక్ష్యంపై జరిగినటువంటి ఇన్సిడెంట్ మాత్రం ఈ కళాశాలకి ఒక చెడ్డ పేరు తెచ్చిపెట్టింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి సహజమండి అది. మరి అందరికీ బాధ కలిగిన విషయం అది. అందరం బాధపడుతున్నాం. మరి ఎప్పుడు ఇంతవరకు జరగలేదు. మరి అమ్మాయి కూడా 7 ఆ టైంలో వచ్చేస్తే అందరూ ఉంటారు. 7 క్యాంటీన్ కూడా ఉంటుంది. తర్వాత అందరూ మసులుతుంటారు. అదే మరి 8:30, 9 అయితే ఎవరు ఉండరండి ఇక్కడ. ఒక వాచ్మెన్ ఆ టైంలో భోజనంకి వెళ్ళాడు. మరి వెళ్ళటం వల్ల జరిగింది, లేదంటే అది కూడా జరిగి ఉండేది కాదండి. ఎవరైనా పురుషులు లోపలికి వస్తుండిపోవడం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు చేసినట్టు చేయమండి. ఎందుకంటే హాస్టల్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు వాళ్ళ రిలేటివ్స్ వస్తుంటారు, పేరెంట్స్ వస్తుంటారు, బంధుమిత్రులు వస్తుంటారు. ఒకసారి అమ్మాయి సిక్ అయిపోతే వాళ్ళని చూడనివ్వకపోతే వాళ్ళు గట్టిగా అడుగుతుంటారు, మా అమ్మాయిని మేము చూడకపోతే ఎలా అని చెప్పేసి. అలాంటప్పుడు తప్పనిసరిగా ఎలా చేయాల్సి వస్తుంది. మరి మెయిన్ గేట్ దగ్గర సెంట్రీ పెడదామంటే ఇది ఒక హాస్టల్ కాదు, 6 హాస్టల్స్ ఉన్నాయి. అందుకని మా కళాశాల మెయిన్ ఎంట్రన్స్లోనే మా వాచ్మెన్ పెడతామండి. మిగతా వాళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. అందులో ఎవరు సరైన వాళ్ళు, ఎవరు సరైన కాని వాళ్ళు అనేది నిర్ధారించడం కొద్దిగా కష్టంగా ఉంది. చూస్తే కనుక ప్రస్తుత మాత్రం ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో మొత్తం 6 హాస్టల్స్ ఉన్నాయి. వందలాది మంది విద్యార్థులు ఈరోజు ఎవరైతే లక్ష్మీ పీజీ పూర్తయిపోయింది, ఇంటర్న్షిప్ యూజీ పూర్తయిపోయింది, ఇంటర్న్షిప్లో ఉంది, ఆమెకు మాత్రం తరగతులు ఏమీ ఉండవు. ఎక్కడైతే ఇంటర్న్షిప్ ఉందో అక్కడ నుండి వచ్చి వసతి గృహంలో ఉండే పరిస్థితి. కాకపోతే వసతి గృహం నుండి 2:30 గంటలప్పుడు బయటికి వెళ్ళినటువంటి లక్ష్మి రాత్రి 8:30 కూడా రాకపోవడం. మరోవైపు రాకపోయిన విషయాన్ని మాత్రం వార్డెన్ కంపల్సరీగా పరిణామాలు తీసుకోవాలి, ఆమె ఎక్కడుందని ఆరా తీయాలి. కానీ ఆమె కూడా ఆ ప్రయత్నం చేయకపోవడంతోనే ఈరోజు లక్ష్మిపై ఈ ఘటన ఉండడానికి మనం దోహదపడుతుందని చెప్పి ప్రిన్సిపల్ స్పష్టం చేస్తూ, మరోవైపు చూస్తే కదా కళాశాల ప్రాంగణంలో ఎగ్జిబిషన్ విషయంలో కూడాను పలు అనుమానాలు తలెత్తున్నాయి. వెలుగులోకి వచ్చిన ఈ విషయం కాకుండా గతంలో ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగి బయట ప్రపంచానికి రాకుండా మొట్టమొదలైపోయిన పరిణామాలు కూడా అనుమానం ఉంది. వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఇటువంటి ఉమెన్స్ కాలేజీ ప్రాంగణంలో ఈ ఘటన జరగడం మాత్రం కళాశాల ప్రతిష్టను మాత్రం భంగం కలిగించే ఉంది. లక్ష్యంపై జరిగినటువంటి ఈ ఘాతకం పట్ల మాత్రం ప్రతి ఒక్కరూ భయాందోళన గురిస్తుంది. అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాలంటే కాంపౌండ్ చుట్టూ సీసీ కెమెరాలతో పాటు కొత్త భవనాలు, అదే వసతి గృహాల దగ్గర కూడాను సెక్యూరిటీ ఏర్పాటు, ఈ పరిణామాలన్నింటిలో కూడాను ఒక నివేదిక ఇచ్చాం. ఆ నివేదిక ఇస్తే ఈ కళాశాల ప్రాంగణంలో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రం తమంతుగా కృషి చేస్తామని ప్రిన్సిపల్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.